రమారమి 293 సీట్లు వీళ్ళకి మెజారిటీ ఉన్నది. కాబట్టి 5 సంవత్సరాలు కొనసాగుతారనే మనం ఈరోజు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మార్పుల ఆధారంగా మరి ఇది ఎలా మారుతుందో మనం చూడాలి. మరి మన దేశం మీద వచ్చేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి చాలా ఉంది. రేపటి రోజు మనకు చైనాతో ఎటువంటి ఘర్షణ వస్తుందో మనకు తెలియదు. అలాగే మనకు మరి ప్రపంచంలో ఇతరత్ర అంశాల్లో ఏదైనా గొడవలు జరిగితే మన ఎక్స్పోర్ట్స్ ఆగిపోతుంది, మన ఇంపోర్ట్స్ ఆగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పరిస్థితి. అలాగే తైవాన్ లో యుద్ధం వస్తేనో లేకపోతే అమెరికా ఇంకేదైనా థియేటర్ లో యుద్ధాలు మొదలు పెడితేనో మరి అప్పుడు పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా డైనమిక్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం అన్నది అహంకారమే అని నేను భావిస్తాను. మోడీ గారు ఇంకా ఆయన ఆరోగ్యంతో ఉండాలి, ఆయన చేసేటువంటి దేశ సేవ కొనసాగించాలి. అలాగే ప్రభుత్వం అయినా వాళ్ళు ప్రజలను సేవ చేస్తూ వాళ్ళు ముందుకు సాగాలని మనం అందరూ భావిద్దాం. రాబోయే పరిణామాలు దేశ హితం కోసమే ఉంటాయని కూడా మనం కోరుకోవాలి. వృద్ధా రాబోయే రోజుల్లో మరి 1-2 సంవత్సరాల తర్వాత పరిణామాలు మారితే మరి ఆయన ముందస్తుగానే ఎన్నికలు పెడతారా లేదా ఇంకెవరికైనా పవర్ హ్యాండ్ ఓవర్ చేసి ఆయన రిటైర్ అవుతారా, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్. ఆయన ఇప్పుడు మనం చెప్పినటువంటి మాటలు మనం చూసుకోవాలి. 5 ఏళ్లు పరిపాలిస్తాను, సుపరిపాలన ఇస్తాను అని నేను చెప్పడం మనం యాక్సెప్ట్ చేస్తాం. రైట్. ముగించే ముందు పిఓకే స్వాధీనం గురించిన చర్చ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తుంది. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఈ టర్మ్ లో ఊహించచ్చా? టైగర్ చిన్న సవరణ, కానీ పిఓకే అని మనం పిలవరాదు, పిఓజేకే అని పిలుద్దాం, లేదా వెస్టర్న్ జమ్మూ అని పిలుద్దాం. ఎందుకంటే కాశ్మీర్ సంబంధించిన కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ అధీనంలో లేదు. శారదా మందిరం ఉన్నటువంటి 2-3 గ్రామాలు కాశ్మీర్ లో ఉండేవి. అక్కడ కాశ్మీరీ భాష మాట్లాడే ఒక వ్యక్తి కూడా లేదు. కానీ కాశ్మీర్ అన్న పదం వాడుకొని గత 75-80 ఏళ్లుగా రాజకీయం చేసింది పాకిస్తాన్. మనం కూడా దాన్ని అట్లాగే యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి దాన్ని వెస్టర్న్ జమ్మూ అని పిలుస్తాం. వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలలో కరాయికి, పంజాబీ, డోగ్రీ మాట్లాడేటువంటి ప్రాంతాలే ఉన్నాయి. కానీ కాశ్మీరీ భాష మాట్లాడే ప్రాంతం ఒక్క గ్రామం కూడా వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి దాన్ని పిఓకే అనడం, ఈ పదాలలో చాలా నెరేటివ్స్ చాలా తేడా వస్తుంది. ఎనీవే దాన్ని పిఓజేకే అందాం, లేదా వెస్టర్న్ జమ్మూ అందాం. దాన్ని వెనక్కి తీసుకోవాలి. మనకు పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మనం పార్లమెంట్ యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేశాము. అన్యాక్రాంతమైన ప్రాంతాలన్నీ మళ్ళీ భారతదేశంలో విలీనం అవ్వాల్సింది అని